హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిహానా మామ్ సత్య. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. అండ్ మేము కేరళ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం కదా, అది ఫస్ట్ వ్లాగ్ అయితే పెట్టాను, అది తప్పకుండా చూడండి. అండ్ తర్వాత కేరళ నుండి మేము ఇంటికి వచ్చేసరికి 3 అయిపోయింది, 3:30. సో పడుకున్నాం. ఎర్లీ మార్నింగ్ వ్యూ అండ్ మా ఇంట్లో ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుందో. విలేజ్ అంటేనే అసలు అదొక హ్యాపీనెస్. ఇంకా వింటర్లో అయితే ఇది ఇంకా అందంగా కనిపిస్తుంది. అండ్ లేచేసరికి మా అత్తయ్య అయితే కొబ్బరికాయలు మా కోసం ఎవరిని తెంపనవ్వకుండా ఉంచిందని చెప్పి మా ఆయన అండ్ మా తమ్ముడు అయితే తీస్తున్నారు. అండ్ మా చిన్న గార్డెన్, నిమ్మ మొక్క అండ్ మిరపకాయ మొక్కలు ఉన్నాయన్నమాట. మా ఆయన హరీస్ ఇంకా నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను. తర్వాత నేను స్నానం చేసుకొని దీపం పెట్టుకోవాలని చెప్పి వచ్చేసాను. ఇంకా మా ఊర్లో అయితే ఆర్ఎంబి డాక్టర్, అన్నిటికీ అతనే అనమాట. చిన్నదానికి పెద్దదానికి ఇంజెక్షన్సే. సో నేనైతే స్నానం చేసేసుకొని దీపం పెట్టేశాను అనమాట ఆ రోజు. ఇంకా ఆ రోజైతే హనీ బర్త్డే కాబట్టి ఇంకా చాలా పనులు ఉంటాయి, కుకింగ్ అండ్ డెకరేషన్ అన్నీ. విహాన్ అయితే పడుకొని లేచింది, చెప్పులు వేయమని పడుకొని లేచి ఇప్పుడైతే కొంచెం స్నానం చేసి బ్రష్ చేసి తినిపించాలి. మా అత్తయ్య అయితే చల్లదనం తింటుంది, మా ఆయన అయితే బ్రష్ చేసి లోపలికి వస్తున్నారు. విహాన్ తమ్ముడు కూడా ఇంకా బ్రష్ చేస్తున్నారు. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇంకా వాళ్ళ పాపను తీసుకొని వచ్చారు. ఇంకా పాప అయితే జాంకాయ తింటుంది. తర్వాత కొబ్బరి బొండాలు తెంపాం కదా, వాటిని అయితే కట్ చేసుకొని తాగుతున్నాము ఒక్కొక్కరిని. ఇంకా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి కూడా కట్ చేసి ఇచ్చామన్నమాట. సో మా అత్తయ్య అయితే బట్టలు ఉతకడానికి స్టార్ట్ అయ్యింది, నేను వచ్చి హెల్ప్ చేయాలన్నమాట. వాషింగ్ మిషన్ అయితే పోయింది, అందుకని మాకు ఈ కష్టాలు. సో తర్వాత పాప అయితే 12 అయ్యింది, ఇంకా ఆడుకుంటుంది. ఫుడ్ పెట్టాలన్నమాట ఇప్పుడు. ఇల్లు అయితే ఈ లోపు మేము క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాం అనమాట నీట్గా, ఎందుకంటే అందరూ వస్తారు కదా బర్త్డేకి. సో అందుకని చెప్పి ఇప్పుడైతే మేము కుకింగ్ స్టార్ట్ చేయాలి. ఆఫ్టర్నూన్గా అయితే మా హస్బెండ్ ఇంకా 12 అయింది, ఇప్పుడు వచ్చారనమాట. సామాన్లన్నీ తీసుకొని ఆయిల్ క్యాన్ అండ్ కూల్ డ్రింక్స్ అండ్ మసాలా ఐటమ్స్ తీసుకొని వచ్చారనమాట. బాస్మతి రైస్ అయితే ఇంట్లో ఉండదు, మేము వచ్చినప్పుడే తెప్పించుకుంటాము. సో సామాన్లు అయితే చూడండి. ఇంకా మా వారైతే అసలు మేము ఉండం కదా, మా అత్తయ్య తమ్ముడే కాబట్టి ప్రతి వస్తువు ఉండదన్నమాట. సో మేము వచ్చినప్పుడే 30 days కోసం తెప్పించుకుంటాం. అండ్ మిక్సర్ అయితే చిన్నది తీసుకొచ్చారు, ఇంకా ఏం చిన్నది తీసుకొచ్చారని అయితే అడుగుతున్నా. ఈలోపు పెద్ద ప్యాకెట్ అయితే కనిపించింది. అండ్ పేపర్ ప్లేట్స్, బిర్యానీ చేయడానికి కర్డ్, పుదీనా, అదే కొత్తిమీర అన్నీ తీసుకొచ్చారనమాట. సో పెద్ద మిక్చర్ ప్యాకెట్. సో మా వారైతే డిసైడ్ అయ్యారు బిర్యానీ నేనే చేస్తాను, చికెన్ బిర్యానీ అని చెప్పి. సో నేనైతే చికెన్ చేసేస్తా అని చెప్పాను అనమాట. బాస్మతి రైస్ కూడా తీసుకొచ్చారనమాట. సో తెచ్చిన డ్రింక్స్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు. అండ్ తమ్ముడైతే పాపను ఎత్తుకొని ఐస్ క్రీమ్స్ చూపిస్తున్నాడు అనమాట. యాక్చువల్గా ఇదంతా అయిపోయాక మాకు టైం ఉండింది, చాలా టైము డెకరేషన్కి అండ్ టెంపుల్కి వెళ్ళడానికి. సో అవన్నీ లాస్ట్ వరకు ఉంటాయి, తప్పకుండా చూడండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే చికెన్ తీసుకొచ్చారు, మా అత్తయ్య అయితే కట్ చేస్తున్నారు. నాకు కత్తిపీటతో అస్సలు యూజ్ చేయడం రాదు, కత్తిపీట చాలా పల్చగా ఉంటుంది అనమాట, అందుకని చెప్పి మా అత్తయ్య కట్ చేసేస్తున్నారు. సో ఇదిగోండి, ఇదైతే దమ్ బిర్యానీకి చికెన్కి అయితే సపరేట్ చేసేసాము. దమ్ బిర్యానీ కాదు, చికెన్ బిర్యానీ అంట. ఇదిగోండి, మా వారైతే బిర్యానీకి సరిపోద్దా, ఎక్కువ పెట్టేసామని అయితే అడుగుతున్నారు. మా అత్తయ్య అయితే పులిహోర చేస్తుంది. అండ్ ఇవన్నీ మా ఆయన నిమ్మకాయ పిండుతున్నారు బిర్యానీలోకి. అండ్ నేనైతే చికెన్ త్వరగా అయిపోతుంది కాబట్టి వీడియో రికార్డ్ చేసుకొని మరి నేను చేస్తున్నాను అనమాట. సో అంతా బాగా జరిగింది. కానీ 31st నైట్ నుంచి మాకు తిరుపతి కూడా వెళ్ళామన్నమాట, ఆ వీడియో కూడా వస్తుంది. అంతవరకు అసలు నిద్ర టైంకి తిండి కూడా లేదు. సో ఫుల్ టైర్డ్ అయిపోయా. మెయిన్ అయితే అసలు ఇక్కడ సిగ్నల్సే రావట్లేదు వీడియోస్ అప్లోడ్ చేయడానికి.
సో వైఫై అయితే పెట్టించుకోవాలనుకుందాం. అప్పటి నుంచి అయితే స్పీడ్గా వస్తాయి వీడియోస్. అండ్ మా వారైతే మ్యారినేట్ కోసం అయితే చికెన్ని రెడీ చేసేసారు. సో ఇదైతే మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటారు. ఇంకా మా అత్తయ్య అయితే పులిహోర కూడా రెడీ చేసేసింది, పంచడానికి అనమాట. వస్తారు కదా వాళ్ళకి, పెద్ద గ్రాండ్గా ఏం చేయట్లేదు, నార్మల్గా చుట్టాలకు మాత్రమే ఫుడ్. అండ్ బయట వాళ్ళకి జస్ట్ కేక్ పులిహోర అట్లా పంచేద్దామని చెప్పి అనుకున్నాం. అండ్ చెల్లి వాళ్ళు అయితే వచ్చేసారు. అండ్ కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి, అవి తీసుకొచ్చారనమాట. సో వీళ్ళిద్దరు వచ్చేసారు కదా, ఇంకా హెల్ప్ బాగుంటుంది నాకు. సో మా ఆయన అయితే ఇదిగోండి ఆయిల్ పోస్తున్నారు బిర్యానీ కోసం. నేనైతే ఇక్కడ చికెన్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఉడుకుతుంది, వాటర్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడైతే డెకరేషన్ ఐటమ్స్ తీసుకొచ్చేసారు కాబట్టి స్టార్ట్ చేసేసారు. తమ్ముడు ఇంకా చెల్లి వాళ్ళు అయితే ఐటమ్ ఆన్లైన్లో రింగ్ అనమాట ఆర్డర్ చేసాము. సో దాన్ని అయితే పెడుతున్నారనమాట. నేనైతే ఇక్కడ కారం యాడ్ చేసేసుకొని ఇంకా పసుపు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఏమైందిరా? కూర్చో కింద. ఇద్దరం కలిసి అయితే బిర్యానీ అండ్ చికెన్ అయితే వండేసాము. అండ్ ఇవి అయిపోతే కుకింగ్ అయిపోయినట్టే, ఎందుకంటే ఈరోజు నైటే మేము తిరుపతి కూడా స్టార్ట్ అవ్వబోతున్నాం. సో కొంచెం త్వరగా కుకింగ్ అండ్ బర్త్డే కూడా మేము చేసేసుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయాం. వాటర్ అయితే యాడ్ చేసేసాను, ఇది బాయిల్ అవుతుంది. అండ్ మా వారైతే బిర్యానీ కోసం చికెన్ అయితే బాయిల్ చేస్తున్నారు. ఎమ్మీగా ఉంది కదా మా వారిది. నాది వాటర్ వేసేసాను కాబట్టి మూత పెట్టేసుకోవాలన్నమాట నేను. సో ఇద్దరం చికెన్ బిర్యానీ వండుతున్నాం. ఇలా మీరు వైఫ్ అండ్ హస్బెండ్స్ కలిసి వండారా అయితే కామెంట్ చేయండి. మా వారైతే నా కోసం అప్పుడప్పుడు కిచెన్లోకి వస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు అనమాట, కేరళలో కూడా. సో ఇంకా డెకరేషన్ కోసం అయితే మాషా అండ్ ది థీమ్ అయితే తీసుకున్నాం. వాటిని అయితే ఊదేశారు వీళ్ళు, ఇంకా ఎయిర్ అయితే ఫిల్ చేసేసారు. ఇంకా బెలూన్స్ అన్నీ అయితే ఊదడం స్టార్ట్ చేశారు. రింగ్ కూడా మనకి రెడీ చేసేసారు అనమాట. బ్యాక్ డ్రాప్ కొంచెం అతికిచ్చేసి ఇంకా బెలూన్స్ అయితే ఊదడం స్టార్ట్ చేశారు. సో పర్పుల్ అండ్ వైట్ కలర్లో అయితే తీసుకున్నాం. అండ్ గ్లూ యాడ్ చేసేసి మనం రింగ్కి పెట్టడానికి అయితే బెలూన్స్ని అయితే ఒకదానికొకటి జాయిన్ చేసుకుంటున్నాం అనమాట. సో ఆఫ్ అయితే కంప్లీట్ అయ్యింది, ఇంకొంచెం కడితే ఇంకా మనకైతే రింగ్ కోసం బెలూన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. అండ్ మా వారు ఇంకా బిర్యానీ వండుతూనే ఉన్నారు. అండ్ బిర్యానీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా నా చికెన్ ఎలా ఉందో చూద్దాము. యమ్మీగా ఉంది. అండ్ చికెన్ కూడా అయిపోయింది, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను నేను. సో చికెన్ అండ్ బిర్యానీ అయిపోయింది, రైతా కూడా అయిపోయింది అనమాట. అండ్ తినే టైం అనమాట. వన్ డే టైం కన్నా తినే టైం చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే అప్పటికే టైం అయిపోయింది. సో అందరం తినేసి డెకరేషన్ అయితే మా వారు అతికించడం స్టార్ట్ చేసేసారు అనమాట. బెలూన్స్ అన్నీ అతికిచ్చేసారు. అండ్ బ్యాక్ డ్రాప్ అయితే సెట్ చేస్తున్నారు తమ్ముడు. సో డబుల్ అటాచ్డ్ టేప్ ఉంటుంది కదా, దాన్ని అయితే అరమర మొత్తం కవర్ చేసేసాము. సో చూడడానికైతే చాలా బాగుంది. అండ్ బర్త్డే వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్ అయితే తప్పకుండా చూడండి. అండ్ నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అతికేస్తున్నాం అనమాట. ఇంకా మేమైతే ఈ డెకరేషన్కి చాలా తక్కువ టైం పట్టింది. అందరం కలిసి ఒక్కొక్క 10 బోర్లు ఊదేసరికి మాకు అయిపోయింది. రింగ్ కూడా ఒక 5 minutesలో అయిపోయింది అనమాట. సో అది అతికిచ్చేసాం. సో నేనైతే ఫుల్ ఎక్సైట్గా ఉన్నాను, ఎందుకంటే మన బర్త్డేకి మనమే డెకరేషన్ చేసుకొని లైక్ మన పిల్లలకి అది చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా ఉందన్నమాట ఒక లాస్ట్ లుక్ అయితే చూడండి. సో ఇంకా మా అత్తయ్య అయితే రెడీ అయ్యింది, ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళమని చెప్తుంది. అండ్ మా అత్తయ్య అయితే ఇండియన్ చూడడానికి వెళ్తా అని అయితే అంటుంది.
డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇదైతే ఫుల్ నా ఏరియా అనమాట. నా డ్రెస్సెస్ వచ్చేసి పర్పుల్ కాబట్టి నేను పర్పుల్ కలర్ బెలూన్స్ అయితే వేసుకున్నాను. బ్యాక్ డ్రాప్ అయితే ఆపోజిట్ ఉండాలని చెప్పి తీసుకున్నాను. తీస్తున్నాను ఇవి చూడు, ఇక్కడ చూడు వీడియో. రోజు ఉండిపోతే బాగుంది, కొంచెం కంగారుగా కనపడతాను. అక్కడ కూడా 2 రోజులు రోజు పీక్కొని ఉంటావు. ఇక్కడ పెట్టి ఒకటి ఫిట్గా పట్టి ఇక్కడ మేము ఇలా కూర్చుంటాం. డైపర్ చేస్తాం. ఇది ఏమైనా కేరిపోతుంది కదా. కనిపించినట్టు అట్రే నేను అలా పెట్టినదే అక్కడ పెట్టు. హాయ్, ఇంకా ఇక్కడైతే టెంపుల్కి వస్తున్నాం. అండ్ మా ఇంటి నుంచే కనిపిస్తుంది, ఒక 10 అడుగులు వేస్తే వస్తుంది అనమాట టెంపుల్. సో లోపలికి అయితే వెళ్తున్నాం. సామలమ్మ టెంపుల్ అనమాట, మా ఊరి దేవత. సో అందరూ ఏ పని చేయాలన్నా ఈ దేవతని అసలు దర్శించుకొని వెళ్తారు. మంగళవారం శుక్రవారం అయితే అదర్ ఊర్ల నుంచి కూడా ఆటో మీద వచ్చి ఇక్కడ మేకల్ని గట్ట కోసుకొని తినేసి భోజనాలు పెట్టే వెళ్తారనమాట. అంత శక్తివంతమైంది. సో మేమైతే ఇక్కడికి వచ్చేసి పూజ అయితే చేసుకుంటున్నాము. హ్యాపీ బర్త్డే అని చెప్పు. పైకి వెళ్ళకూడదు. సో టెంపుల్కి నేను, చెల్లెళ్ళు, ఇంకా హస్బెండ్, పాపను తీసుకొని అయితే వచ్చాము. ఇది కంచుతో చేశారనమాట విగ్రహానికి. సో ఇదైతే లోపల ఒక విగ్రహం అనమాట. అందరూ చూసి దండం పెట్టుకోండి. నేనైతే అక్కడ పసుపు ముద్దతో చేసి కుంకుమ బొట్టు అయితే పెడుతున్నాం. అండ్ ఇలా ఊరి దేవత అంటే చాలామంది నమ్ముతారు కదా. అండ్ మీ ఊరి దేవత ఏంటో కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ నేనైతే ప్రతి వచ్చిన హాలిడేస్ ప్రతిసారి నేనైతే ఈ టెంపుల్కి వెళ్తాను కన్ఫర్మ్గా అనమాట. సో ఈ పూజ అయిపోయాకైతే మేము బర్త్డే ఎలా చేసుకున్నాం అనేది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. అండ్ ఈ వ్లాగ్ అయితే ఫుల్గా చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ నా వీడియోస్ మళ్ళీ డైలీ పోస్ట్ చేయడానికి మీ సపోర్ట్ ఉండాలి. అండ్ ఈ అమ్మవారి ఆశీస్సులతో నేను సక్సెస్ అవ్వాలని అయితే కోరుకోండి. ఇంకా ఈ వీడియో టోటల్ చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ అయితే తప్పకుండా చేయండి, షేర్ కూడా చేయండి. బాయ్ బాయ్.